శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 10/1/2026 శనివారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:39 వరకు. తిథి సప్తమి ఉదయం 8:23 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 3:40 వరకు. వర్జం రాత్రి 12:30 నుండి 2:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు. అలాగే అమృత కాలం ఉదయం 9:10 నుండి 10:54 వరకు. నేటి విశేషం శనివారం. అలాగే తిస్రోష్టకాలలో భాగంగా ఇవాళ కూడా ఉన్నటువంటి కారణంగా పితృదేవత అనుగ్రహం ఆచరించడం నిన్న చెప్పుకున్నాం మనం. తిస్రోష్టకాలలో భాగంగా వంశాభివృద్ధి కోసం, సంతాన అభివృద్ధి కోసం పితృదేవత ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి తిస్రోష్టకాల్లో భాగంగా తిలతర్పణాలు మధ్యాహ్నం కాలంలో తిలతర్పణాలు వదలడం, లేదా బ్రాహ్మణోత్తములకు ఆమదానం, స్వయంపాకాది దానాలు, పొత్తర్ల దానం గట అని రకరకాలుగా పిలుస్తుంటారు. వాటిని బ్రాహ్మణోత్తములకు దానంగా చేయటం. పేదవారికి ఇవాళ రోజు తిస్రోష్టకాల్లో కనుక అన్నదానం చేయగలిగినా కూడా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు అయితే సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నదానాలు వంటివి ఆచరించడం వల్ల పితృదేవత అనుగ్రహం పొందగలుగుతాము. అలాగే శనివారం కారణంగా శనికి సంబంధించి తైలాభిషేకాలు, శనికి నువ్వులతో పూజ చేయించుకోవడం ద్వారా కూడా శని తాలూకా అనుగ్రహం పొందగలుగుతాము. జాతకంలో శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రోజుని శనీశ్వరుడికి ఉద్దేశించి మనం నూనెతో అభిషేకం కానీ, నువ్వులతో పూజ కానీ చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా శనీశ్వరుడి తలకు అనుగ్రహం పొందబడుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తమమైన తత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా శనివారం పూట్ల ఒంటిపూటలు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. శనీశ్వరుడికి అభిషేకం చేసుకున్నప్పుడు ఒంటిపూటలు కూడా మనం చేయడం మంచిది. అలాగే శనివారం సందర్భంగా మనం శనికి సంబంధించి నీలాంజన సమాభాసం అనేటటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దానిని 108 సార్లు లేదా కనీసం 21 సార్లు పారాయణం చేయడం వల్ల కూడా మనకి శని ప్రీతి చెంది శని అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం. రేపటి రోజుని అనఘాష్టమి ఉన్నటువంటి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.